వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే టీజీపీఎస్సీ నుండి గ్రూప్ 2కు సంబంధించిన ప్రైమరీ కీ అనేది రిలీజ్ చేయబడింది. సో మొత్తం 4 పేపర్లో మనకి డిలేట్ అయిన ప్రశ్నలు ఏంటి, వాటికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు మరియు నూతన నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించిన మొత్తం 4 పేపర్లలో డిలేటెడ్ ప్రశ్నలు ఎన్ని? సో డిలేటెడ్ ప్రశ్నలు మొత్తం 4 పేపర్లలో మనకి 3 ప్రశ్నలు అనేవి డిలేట్ కావడం జరిగింది. సో మరి ఆ ప్రశ్నలు ఏంటి, ఏ పేపర్లో డిలేట్ అయ్యాయి వాటిని గమనిస్తే మనకి ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి మనకున్న సిరీస్ గమనించాలి. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది కామన్ పేపర్, అది టీజీపీఎస్సీ వద్ద ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో పేపర్ 1కు సంబంధించిన 73 క్వశ్చన్ అనేది 73వ క్వశ్చన్ అనేది డిలీట్ కావడం జరిగింది. సో మన దగ్గర ఉన్న ప్రశ్న ఏంటి గమనిస్తే మన దగ్గర ఉన్న సిరీస్లు ఏమున్నాయి, ఇక్కడ మనకి పి, క్యూ, ఆర్, ఎస్ అనే సిరీస్లు ఉండడం జరుగుతుంది. సో మనకు పేపర్ 1 మాస్టర్ కీ అనగా మనకేమవుతుంది, సిరీస్ పి అనేది అవుతుంది. సో మరి అందులో ఏ ప్రశ్న డిలీట్ అయి ఉంది అంటే 30వ ప్రశ్న అనేది డిలీట్ కావడం జరిగింది. సో మరి ఆ ప్రశ్న ఏంటి గమనిస్తే ఇక్కడ మనకి క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ఏమన్నాడు, ఏలో భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమ కటక్లోని రిస్రాలో స్థాపించబడి ఉంది అన్నారు. ఈ ప్రశ్నను గమనించండి. కటక్ అన్నాడు, ఇంగ్లీష్లో గమనిస్తే అక్కడ కటక్ అనేది లేదు. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనేది ఉండడం వల్ల దీన్ని కాంట్రవర్సీకి పోకుండా టీజీపీఎస్సీ మొదటగానే డిలీట్ చేయడం జరుగుతుంది. సో మనకు పేపర్ 1కు సంబంధించిన ప్రశ్న మనకు పి సిరీస్లో 30వ ప్రశ్న అది డిలీట్ చేయబడింది. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి గమనిస్తే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అది 30వ క్వశ్చన్గా కనబడుతుంది. అదే మనకు సిరీస్ ప్రకారం గమనిస్తే క్యూ సిరీస్లో కనబడుతుంది. క్యూ సిరీస్లో మనకు 4వ ప్రశ్న అనేది అది డిలీట్ చేయబడడం జరిగింది. మరి ఏంటి ఆ 4వ ప్రశ్న గమనిస్తే, భారత విభజనకు సంబంధించి క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అన్నాను. మౌంట్ బాటన్ ప్రణాళిక, ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య, భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య విభజన రేఖ, రాడ్ క్లిఫ్, అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర చట్టం ఆమోదించడం అంటున్నాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండడం ద్వారా ఇలాంటి కాంట్రవర్సీకి పోకుండా ముందుగానే దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో మనకి క్యూ సిరీస్లో 4వ ప్రశ్న అనగా మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని పేపర్ 2లో 30వ ప్రశ్న అనేది డిలీట్ చేయబడింది. అదేవిధంగా మనకి పేపర్ 3కి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు అనేవి డిలీట్ చేయబడలేదు. సో మనకు పేపర్ 4కు సంబంధించి అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు 3 నుండి 4 ప్రశ్నలు డిలీట్ కావడానికి అవకాశం ఉంది. సో ఉంది అది. సో దానికి అథెంటికేటెడ్ సోర్స్ అనేది వెతకాల్సి ఉంటుంది. సో మనకి టీజీపీఎస్సీ ప్రకారం గమనిస్తే ఒకే ప్రశ్న మాత్రమే డిలీట్ చేయబడింది. అది మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో గమనిస్తే అది 123వ ప్రశ్నగా మనకు కనబడుతుంది. అదే సిరీస్ ప్రకారం గమనిస్తే అది ఎస్ సిరీస్లో ఉంటుంది. సో ఎస్ సిరీస్లో మనకి 140వ ప్రశ్నగా అది ఇవ్వబడింది. సో మరి ఆ 140వ ప్రశ్న ఏంటి అంటే సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. తెలంగాణ ప్రజాభిమాన యాత్ర జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పోరు యాత్ర జి కిషన్ రెడ్డి, నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్, తెలంగాణ నగార సమితి నాగం జనార్దన్ రెడ్డి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్లు అనేవి తప్పుగా ఉన్నాయి. సో క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఇది కూడా డిలీట్ చేయబడడం జరిగింది. సో మొత్తంగా మనకు గ్రూప్ 2కు సంబంధించిన 4 పేపర్లలో 3 ప్రశ్నలు అనేవి డిలీట్ చేయబడ్డాయి. మనం కొద్దిగా అథెంటికేటెడ్ సోర్స్ని వెతికితే మూమెంట్లో మరి 2 నుండి 3 ప్రశ్నలు డిలీట్ కావడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ.